That's okay. Good evening once again. In last class, we discussed about different forms of the straight lines. Okay. And the exercise problems also. Here, some ఇప్పటివరకైతే జనరల్గా మనకి 2-point ఫామ్ చూసాం, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ చూసాం, ఇంటర్సెప్ట్ ఫామ్ చూసాం. ఓకే అండి. అదేవిధంగా ఇంటర్సెప్ట్ పాయింట్ స్లోప్ పాయింట్ ఫామ్ చూసాం. ఇక్కడ స్ట్రేట్ లైన్ నార్మల్ ఫామ్ అని అంటాం, అంటే స్ట్రేట్ లైన్ యొక్క సాధారణ రూపము అని చూస్తాం. సో స్ట్రేట్ లైన్ యొక్క సాధారణ రూపాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ whose distance from the origin is p. ఓకే, సో మూల బిందువు నుంచి p దూరంలో ఉన్నట్లయితే, p లంబ దూరంలో ఉన్నట్లయితే, అండ్ ద నార్మల్ రే ఆఫ్ ది విచ్ డ్రాన్ ఫ్రమ్ ద ఆరిజిన్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా. ఓకే, సో అలా ఆరిజిన్ నుంచి ఒక రేని గీస్తే, ఏం రేని గీయాలి? p దూరంలో ఆల్ఫా కోణంతో గనక ఒక రేని గీస్తే, ఆల్ఫా విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ మెజర్డ్ కౌంటర్ క్లాక్ వైజ్ యాజ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. ఏమవుతున్నాడు అది? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. దీని నార్మల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అంట. ఓకే రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం నార్మల్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్లో మనకి ఎక్స్ వద్ద కాస్ ఆల్ఫా ఉంది, వై వద్ద సైన్ ఆల్ఫా ఉంది. సో కంప్లీట్గా దట్ ఈజ్ ఈక్వల్ టు పి. పి అనేది ఏంటిది ఇక్కడ? ద పి ఈజ్ ఏ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద స్ట్రేట్ లైన్. మూల బిందువు నుంచి సరళ రేఖకు ఉన్న లంబ దూరము పి అని అంటాం. ఆల్ఫా అంటే ఏంటి అని అంటే, సో మూల బిందువు నుంచి సరళ రేఖ గీసిన లంబానికి అండ్ ఎక్స్ అక్షం నుంచి ఉన్న కోణము ఆల్ఫా అయితే దాన్ని కోణం ఉంటే దాన్ని ఆల్ఫాగా చూస్తాం. అప్పుడు సరళ రేఖ సమీకరణం ఏమవుతుంది? అక్కడ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఓకే, దెర్ ఇస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ హౌ టు రైట్ ద నార్మల్ ఫార్మ్ ఫర్ ద గివెన్ వాల్యూస్. నౌ ద ఎగ్జాంపుల్ ఈజ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ whose distance from the origin is 4. If the normal ray from the origin to the straight line makes an angle of 135 degrees with the positive direction of x-axis. ఓకేనా? ఏమంటున్నాడు అని అంటే, మూల బిందువు నుంచి 4 యూనిట్ల దూరంలో గల, మూల బిందువు నుంచి 4 యూనిట్ల దూరంలో గల ఒక నార్మల్ రేని మూల బిందువు నుంచి సరళ రేఖకి గీసినప్పుడు, ఆ నార్మల్ రే ఎక్స్ అక్షం నుంచి 135 డిగ్రీల పాజిటివ్ కోణాన్ని చేస్తే, 135 డిగ్రీల అనుకూల కోణాన్ని చేస్తే, అప్పుడు ఆ సమీకరణం ఎంత అని అంటున్నాడు. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 135. వాట్ ఇస్ దట్ వాల్యూ? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 135. రైట్. మనకేం కావాలి? వాట్ ఇస్ ద ఈక్వేషన్? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. Then 135 can be written as 90 plus 45. Okay, and cos 90 plus 45 will becomes minus sin 45, and sin 90 plus 45 will becomes, it's a positive value, that will be cos 45. Okay, బాగా జాగ్రత్తగా మీరు గమనించాల్సి ఉంటుంది. Now here, సో ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ ఏం తీసుకోవాలి? మైనస్ సైన్ 45 తీసుకుంటాం. ఇట్ విల్ బి -1/√2. అండ్ సైన్ ఆల్ఫా ప్లస్ లో ఏం తీసుకుంటాం? ఓన్లీ 1/√2 తీసుకుంటాం. ద ఈక్వేషన్ విల్ బి -x/√2 ప్లస్ y/√2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇట్ విల్ బి -x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4√2. x minus y plus 4√2 is equal to 0. Okay, so what's that equation? X minus y plus 4√2 is equal to 0 గా మనం రాస్తాం. Okay, so this is the normal form for the given equation. Right, next one, straight line symmetric form. Symmetric form అంటే సౌష్ఠవ రూపము అని అంటాం.
సో స్ట్రేట్ లైన్ యొక్క సౌష్ఠవ రూపం ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. సౌష్ఠవ రూపం సిమెట్రిక్ ఫామ్. సో మ్యాక్సిమం తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ పదాలని గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ ఫామ్ అనే పదాన్ని నార్మల్ ఫామ్ గా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద నార్మల్ ఫామ్? నార్మల్ ఫామ్ విల్ బి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో తయారై తర్వాత తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడుతుంది కాబట్టి వాడు నార్మల్ ఫామ్ అనే ఇస్తాడు ఇట్లా, ఒకవేళ ట్రాన్స్లేషన్ దొరకకపోతే. ఓకే, సిమెట్రిక్ ఫామ్ అని తెలుగులో రాస్తారు. ఏం చేస్తాం మనం అప్పుడు? ఏం చేయలేం. కాబట్టి పదాలని తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగులో కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో సిమెట్రిక్ ఫామ్ మ్యాక్సిమం దీన్ని సౌష్ఠవ రూపము అని అంటాం. ఓకేనండి, సరళ రేఖ సౌష్ఠవ రూపము ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. సో వాట్ ఈస్ దట్? ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ passing through the x1 comma y1 and making an angle theta with the positive direction of x-axis measured counterclockwise, then x minus x1 is to cos theta is equal to y minus y1 is to sin theta. X minus x1 is to cos theta is equal to y minus y1 is to sin theta. ఈ చాలా మంది ఏం చదువుతారంటే ఎక్స్ మైనస్ x1 ఇంటూగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, కానీ అది కాదు. సో ఇంటూ కాదు, అక్కడ ఎక్స్ మైనస్ x1 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ y1 ఈజ్ టు సైన్ థీటా. ఓకే, థీటా అనేది x అక్షంతో రేఖ చేయు పాజిటివ్ కోణంగా మనం చూస్తాం. ఏమంటున్నాడు? ఒక సరళ రేఖ x1 y1 బిందువు గుండా వెళ్తూ x అక్షం చేత థీటా అనుకూల కోణాన్ని చేస్తే దాని యొక్క సౌష్ఠవ రూపం ఏ విధంగా ఉంటుందట అని అంటే ఎక్స్ మైనస్ x1 ఈజ్ టు కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ y1 ఈజ్ టు సైన్ థీటాగా మనం చూస్తాం. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి రాస్తే ఎక్స్ మైనస్ x1 బై కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ y1 బై సైన్ థీటా. ఓకే, ఇంకా సింప్లిఫై చేసి రాస్తే ఎక్స్ మైనస్ x1 బై వై మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఇంకా సింప్లిఫై చేసి రాస్తే y మైనస్ y1 బై ఎక్స్ మైనస్ x1 ఇజ్ ఈక్వల్ టు టాన్ థీటా. ఓకే, ఇలా ఇవన్నీ కూడా సౌష్ఠవ రూపంగానే మనం చూస్తాం. ఓకేనే రైట్. ఇలా అడగొచ్చు అని డైరెక్ట్గా ఆప్షన్లో. వాట్ ఇస్ ద సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఎక్స్ మైనస్ x1 ఇస్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ y1 ఇస్ టు సైన్ థీటాగా మనం వాడచ్చు. అదేవిధంగా ఇలా కూడా వాడచ్చు. ఎక్స్ మైనస్ x1 ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ y1 ఇంటూ కాస్ థీటాగా మనం వాడతాం. ఓకే రైట్, ఇది సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. రైట్, లెట్స్ సీ హియర్. సో వాట్ విల్ హ్యాపెన్? చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఎక్స్ మైనస్ x1 ఆఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ y1 ఆఫ్ కాస్ థీటా, అండ్ ఇట్ ఈస్ ద ఈక్వేషన్ దట్ ఈస్ ఎక్స్ మైనస్ x1 ఇస్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ y1 ఇస్ టు సైన్ థీటా. మనకి రేషియో ప్రకారం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ రేషియో ప్రకారం చూస్తున్నప్పుడు ఎక్స్ మైనస్ x1 ఇస్ టు కాస్ థీటా అంటున్నాం. అప్పుడు మరి ఎక్స్ మైనస్ x1 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్ ఇంటూ కాస్ థీటా అవుతుంది, ఆర్ ఇంటూ కాస్ థీటా. ఓకే, అండ్ వై మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సైన్ థీటాగా తీసుకున్నాం. ఆర్ అంటే సంథింగ్ స్థిరాంకం. ఓకే, నౌ వాట్ అబౌట్ ఆర్ వాల్యూ? దట్ ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, వాట్ ఈస్ ద ఆర్? ఆర్ అంటే ఏం డిఫైన్ చేసాం ఇక్కడ అని ఒకసారి చూస్తే, ద ఆర్ డినోట్స్ ద పాయింట్ x1 y1 ఫ్రమ్ ద పాయింట్ x, y ఆన్ ద స్ట్రేట్ లైన్. ఓకే, x అండ్ y అనే పాయింట్ నుంచి x1, y1 అనే పాయింట్కి మధ్య గల డిస్టెన్స్ ని మనం ఆర్గా చూస్తున్నాం. అందుకే చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫామ్లో మనం రాసాం, డిస్టెన్స్ ఫార్ములాలో రాసాం. సో దట్ ఆర్ ఈజ్ కాల్డ్ పారామీటర్. ఆర్ని ఏమంటారంటే పారామీటర్ గా మనం కొలుస్తాం. దట్ ఆర్ ఈజ్ కాల్డ్ పారామీటర్. ఓకేనా రైట్. ఇక్కడ మనం క్లియర్ గా ఒకసారి రాస్తే ఎక్స్ మైనస్ x1 ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్
ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా అండ్ y minus y1 is equal to, right, and y minus y1 is equal to under root of x minus x1 whole square plus y minus y1 whole square sin theta. Okay, so this is called r, right? R is the distance from x1 to y1 and x comma y, that is known as parameter. The name అంటే పారామీటర్ అనిగా మనం చూస్తాం. ఓకే, నౌ హియర్ x is equal to x1 plus r cos theta. x is equal to ఏమవుద్ది, x1 plus r cos theta అవుద్ది. y is equal to ఏమవుద్ది, y1 plus r sin theta అవుద్ది. ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ లో కనుక్కోమని ఇచ్చే అంశాలు. ఓకే, సో ఎంత ఎక్కడి నుంచి రాస్తున్నాం, ఎక్కడి నుంచి రాస్తున్నాం. x is equal to x1 అటు వెళ్తుంది, y is equal to y1 అటు వెళ్తుంది. ఓకే, క్లియర్? So this is the symmetric form of the straight line. Now here ఇక్కడ ఒక right, ఇక్కడ చూడండి, for this reason the equations x is equal to x1 plus r cos theta, y is equal to y1 plus r sin theta are called parametric equations of the straight line. వీటిని ఏమంటాం మనము అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ గా చూస్తాం, ఎందుకంటే ఆరుని పారామెట్రీగా అంటున్నాం కాబట్టి. ఓకే, ద పారామీటర్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటివ్ టు ప్లస్ ఇన్ఫినిటివ్ గా ఉంటుంది. మనకు కావాల్సిన పారామీటర్ ఏ విధంగా ఉంటుందట, మైనస్ ఇన్ఫినిటివ్ నుంచి ప్లస్ ఇన్ఫినిటివ్ వాల్యూస్ మధ్యలో ఉంటుంది. ఇట్ కెన్ ఆల్సో అబ్జర్వ్ దట్ పారామీటర్ ఆర్ ఈజ్ పాజిటివ్ ఫర్ ద పాయింట్స్ విచ్ లై వన్ సైడ్ ఆఫ్ ది పాయింట్ x1 comma y1 on L, and r is negative for the points on the other side of the points x1 comma y1 on L. ఓకే, L అనే స్ట్రేట్ లైన్ పైన x1 y1 అనే బిందువు ఉంటే ఆ బిందువుకి ఒకవైపుగా r యొక్క వాల్యూ పాజిటివ్ గా ఉంటే మరొక దిశలో r యొక్క వాల్యూ నెగిటివ్ గా ఉంటుంది అని చెప్తున్నాడు మనకి. ఓకే, దర్ ఇస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం టు రైట్ ద సిమెట్రిక్ ఫార్మ్. రైట్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది, చూడండి పారామెట్రిక్ ఈక్వేషన్ ఏమవుద్ది, ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు x is equal to x1 plus r cos theta is one of the parametric equation, and y is equal to y1 plus r sin theta, this is another parametric equation. Okay, right, write the parametric equation of the straight line passing through the point 3, 2 and making an angle of 135 degrees. మీరు 135 degrees అనగానే x is equal to x1 అంటే 3 ప్లస్ 135 అంటే 45 degrees, కాస్త సైన్ లోకి మారుద్ది, మైనస్ సైన్ లోకి మారుద్ది, -1/√2. ఓకే, సో x is equal to ఏమవుతుంది, x is equal to 3 minus r/√x1 plus r cos theta, r/√2. and what about y1 is equal to y is equal to y1, what about y1, 2, కాబట్టి 2 plus r/√2 అవుతుంది, 2 plus r/√2. కాబట్టి y is equal to y1 plus r sin theta. సో sin theta అంటే 135, sin 135 is nothing but cos 45, and here cos theta అంటే cos 135 is nothing but minus sin 45 degrees. So that will be one of the parametric equation is x is equal to 3 minus r√2 and y is equal to 2 plus r√2. ఓకే, ఎంతో మంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారు కానీ ఈ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయరు. ఓకే, సో ఖచ్చితంగా ఫోకస్ ఏదైతే మనం వదిలేస్తామో, ఓవర్లుక్ చేస్తామో దాని నుంచే మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయండి. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే అండి, ఈజ్ దిస్ క్లియర్ ఆర్ నాట్? అభిలంబ రూపం, నార్మల్ ఫామ్కి అభిలంబ రూపమా? కొంచెం తెలుగు పదాలని చెప్పండి. ఎస్, నార్మల్ ఫామ్ని అభిలంబ రూపం అంట. ఎక్కడిది? రైట్, ఇది అభిలంబ రూపం, అంతేనా? తెలుగు కొంచెం మీరు హెల్ప్ చేయాలి అంటే, నేను తెలుగు మీడియమే కానీ మర్చిపోతాం, ఇంగ్లీష్లో క్లాసెస్ చెప్పి తెలుగు పదాలని మర్చిపోతున్నాం. సిమెట్రిక్ ఫామ్ అంటే సౌష్ఠవ రూపమే కదమ్మా, సిమెట్రిక్ ఫామ్ ఇది సౌష్ఠవ రూపమే కదా. ఓకే, రైట్ అండి, గుడ్ వన్. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం, జనరల్ ఫామ్ ఆఫ్ ది ఈక్వేషన్. సో జనరల్ ఫామ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆల్రెడీ వి డిస్కస్ ఎస్టర్డే క్లాస్. వాట్ ఇస్ ద జనరల్ ఫామ్ అనేది ఒకసారి చూస్తే,
The equation of the straight line in the xy plane can be expressed as a first degree equation in x and y. The locus of a first degree equation in x and y is a straight line, that is ax plus by plus c is equal to 0, whether a square plus b square is not equal to 0. Okay, so ax plus by plus c is equal to 0 మనం ఏమంటాం, మనము సాధారణ రూపము అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అని అంటాం. ఓకే, ఇందులో జనరల్ ఫామ్ లో మనకి 3 అంశాలు ఇంపార్టెంట్. ఆల్రెడీ వి డిస్కస్ దట్ స్లోప్ వాలు ఎంత. ఓకే, సాధారణ రూపం ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్న సాధారణ రూపంలో వాలు ఏమవుద్ది, మైనస్ a బై b. x అంతరఖండం ఏమవుద్ది, x అంతరఖండము మైనస్ x బై మైనస్ ఒక నిమిషం మైనస్ c బై a అవుద్ది. వాట్ అబౌట్ y అంతరఖండం, y అంతరఖండం ఏమవుద్ది, మైనస్ c బై b అవుద్ది, మైనస్ c బై b అవుతుంది. ఓకే రైట్. సో వాలు x అంతరఖండము మరియు y అంతరఖండాన్ని మనం చూస్తాం. ఓకే రైట్, హియర్ చూడండి, మైనస్ c బై b y అంతరఖండం, ఓకే, మైనస్ c బై a x అంతరఖండం. అవి రెండింటి యొక్క డెఫినేషన్, మైనస్ c బై a x అంతరఖండం అండ్ y అంతరఖండం ఏమవుతుంది, మైనస్ c బై a అవుతుంది, వాలేమో మైనస్ a బై b అవుతుంది. రైట్. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని ఒకసారి చూస్తే, ఇక్కడ జనరల్ ఫామ్ రాస్తాను. ఖచ్చితంగా జనరల్ ఫామ్ నుంచి మనకి క్వశ్చన్ అడుగుతూ ఆ క్వశ్చన్ యొక్క డిఫరెంట్ ఫామ్స్ ఇవ్వాలని అడుగుతాడు. సో జనరల్ ఫామ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. నౌ స్లోప్ వాలు కోసం రెండింటిని తీసుకోవాలి, మైనస్ a బై b. x అంతరఖండం, x ఇంటర్సెప్ట్, x అంతరఖండం ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై a, మైనస్ c బై a. y అంతరఖండం మైనస్ c బై b, మైనస్ c బై b అవుతుంది. ఓకేనా, క్లియర్. రైట్. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0ని వాలు అంతరఖండ రూపంలో రాస్తే ఏ విధంగా, వాలు అంతరఖండ రూపం కాకుండా మామూలుగా అంతరఖండాల రూపంలో రాస్తే x బై మైనస్ c బై a ప్లస్ y బై మైనస్ c బై b ఈజ్ ఈక్వల్ టు 1, ఈజ్ ఈక్వల్ టు 1. ఇది x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1 అనే వాలు అంతరఖండ రూపంలో మనం ax ప్లస్ by ప్లస్ cని రాసినప్పుడు వచ్చే అంశం. ఓకే, ఆల్రెడీ yesterday we discussed that. Right, next one. So note, what is a note? It's a general form. Okay, already we discussed that general form. Right. So చూడండి, suppose L1 and L2 are the two straight lines in xy plane. x, y అనే తలంలో L1, L2 అనేటి రెండు రేఖలు అయితే, that is a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0 respectively. Then lines L1 and L2 are parallel if and only if అయినప్పుడు మాత్రమే, ఈ విధంగా అయినప్పుడు మాత్రమే. ఏ విధంగా అయినప్పుడు మాత్రమే, a1 b2 is equal to a2 b1 అయినప్పుడు. ఓకే, ఈ థీరంని ఖచ్చితంగా మనకి స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. ఓకే, లాస్ట్ టైం జైల్ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా చెప్పి ఉన్నాం, ప్రూఫ్స్ ఏమీ అక్కర్లేదు, ఓన్లీ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్స్ మాత్రం చదువుకుంటే చాలు. వాటినే మనకు ఆప్షన్స్ లో స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ ఇస్తాడు, ఖచ్చితంగా మనకు అని చెప్పాము. యాజ్ ఇట్ ఈజ్ అలాగే పడింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. సపోజ్ L1 and L2 ఆర్ ద టూ స్ట్రేట్ లైన్స్ ఇన్ xy ప్లేన్ విత్ ఈక్వేషన్స్ ఆఫ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x యొక్క కోఆర్డినేట్ ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి a1, y యొక్క కోఎఫిషియంట్ ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి b1, కాన్స్టెంట్ c1 విత్ సేమ్ ఆఫ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ L1 ఈజ్ ప్యారలల్ టు L2 అయితే, L1 ఈజ్ ప్యారలల్ టు L2 అయితే, అసలు ప్యారలల్ అయితే ఏమవుద్ది, ప్యారలల్ అవుతే వాటి యొక్క స్లోపులు ఈక్వల్ అవుతాయి. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ వన్, మైనస్ a1 బై b1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a2 బై b2, మైనస్ మైనస్ క్యాన్సల్. సో a1 b2 ఈజ్ ఈక్వల్ టు a2 b1 గా మనం చూస్తాం. a1 b2 ఈజ్ ఈక్వల్ టు a2 b1 అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద
one of the case, one of the condition for the parallel lines. Then if they are perpendicular lines అయితే, so L1 perpendicular to L2 అయితే, మనకు తెలుసు L1 perpendicular to L2 అయితే which are the slopes are m1 into m2 is equal to -1 అని మనకు తెలుసు. ఇది తెలుసుగా మన కండిషన్ ఇలా అడుగుతాడు. ఇప్పుడు a1 b2 ఈజ్ ఈక్వల్ టు a2 b1 అడిగినట్టుగా ఈ కండిషన్ అడుగుతాడు. సో m1 అంటే ఏంటి ఇప్పుడు -a1 బై b1, m2 ఏంటి ఇప్పుడు -a2 బై b2 ఈజ్ ఈక్వల్ టు ఎంత -1, మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది. ఇక్కడ చూడండి a1 a2 ఈజ్ ఈక్వల్ టు -b1 b2 అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ దట్ కండిషన్? a1 a2 is equal to -b1 b2 అవుతుంది. If L1 is a1x plus b1y plus c1 is equal to 0, L2 is equal to a2x plus b2y plus c2 is equal to 0 అయినప్పుడు L1, L2లు లంబాలైతే క్రింది వాటిలో ఏ కండిషను సాటిస్ఫై అవుతుందంటే a1 a2 is equal to -b1 b2 అన్నది సాటిస్ఫై అవుతుంది, వెదర్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అదే ప్యారలల్ టు ఈచ్ అదర్ అయితే a1 b2 is equal to a2 b1 అవుతుంది. ఓకే, దీస్ టూ కండిషన్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇంపార్టెంట్. ఓకే రైట్. ఇక్కడ ఇంకొకటి అంటే సేమ్ స్ట్రేట్ లైన్లు అయితే ఏ విధంగా ఉంటుంది? సేమ్ స్ట్రేట్ లైన్ అంటే దీన్ని డిపెండెంట్ అంటాం. ఓకే, సేమ్ స్ట్రేట్ లైన్ ఆర్ కాన్సెంట్రిక్ లైన్స్. టూ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్ a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0 అయితే రిప్రజెంట్ ద సేమ్ స్ట్రేట్ లైన్. అవి ఒకే సరళ రేఖను సూచించాలంటే ఇవ్వబడిన రెండు సమీకరణాలు ఒకే సరళ రేఖను సూచించాలంటే కండిషన్ ఏంటి? ద కండిషన్ ఈజ్ a1 is to b1 is to c1 is equal to a2 is to b2 is to c2. మనమే దీన్ని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈ విధంగా రాస్తాం. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. x కోఎఫిషియంట్స్ యొక్క రేషియో, y కోఎఫిషియంట్స్ యొక్క రేషియో అండ్ కాన్స్టెంట్స్ యొక్క రేషియో సేమ్ ఉంటే అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డ సరళ రేఖలుగా మనం చూస్తాం. దే ఆర్ లైస్ ఆన్ ఈచ్ అదర్, ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఓకే, సో అవి ఒకే స్ట్రేట్ లైన్ గా చూడాలంటే ఏంది కండిషన్? ఇక్కడికి వచ్చేసరికి ఏం మారింది? అది a1 is to b1 is to c1 is equal to a2 is to b2 is to c2 గా మారడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే రైట్. సో ఇక్కడ తీరము ఏమీ లేదమ్మా. సో ఇందాకటి క్వశ్చన్లో ఇందాక ఏమంటున్నాడు? L1, L2లు ప్యారలల్ అయితే కండిషన్ ఏంటి, L1, L2లు పర్పెండిక్యులర్ అయితే కండిషన్ ఏంటి అన్నది మనకి ఇందాక అడిగింది. సో దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది L1 అనే రేఖ సమీకరణం, ఇది L2 అనే రేఖ సమీకరణం. ఇఫ్ L1 ఈజ్ ప్యారలల్ టు L2 అయితే, రెండు ప్యారలల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? రెండింటి యొక్క వాల్లు సమానం అవ్వడం. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్? -a1 by b1. What is slope of this line? -a2 by b2. It will be a1 b2 is equal to a2 b1. So this is parallel lines kunde condition. Okay, a1 b2 is equal to a2 b1. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ఆఫ్ కోఎఫిషియంట్స్ అనేటి ఈక్వల్ అవుతాయి. ఒకవేళ సేమ్ లైన్స్ ఏంటా లైన్స్? ఇఫ్ L1 is a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. ఇందాక మనం ఏం చెప్పాం? L1 పర్పెండిక్యులర్ L2 అయితే రెండు రేఖలు ఒకదానితో ఒకటి లంబంగా ఉండాలంటే వాటి వాలుల యొక్క దాని ఏమంటారు కండిషన్ ఏంటి? ఓకే, వాళ్ళ యొక్క కండిషన్ ఏంటంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 గా చూపిస్తాం. ఇది పర్పెండిక్యులర్ అవ్వడానికి వాటి యొక్క వాలుల యొక్క కండిషన్. m1 అంటే
మైనస్ A1 బై B1. M2 అంటే మైనస్ A2 బై B2 is equal to -1. Okay, now A1 A2 is equal to minus B1 B2. Okay, so what is the condition? A1 A2 is equal to minus B1 B2 అవుతుంది. Okay, right, this is the formation of L1 is parallel to L2 అయితే the relation between the coefficients of two lines, and L1 is perpendicular to L2 అయితే relation between the coefficients of two lines. ఓకేనా, రైట్, ఇది మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని నుంచి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్గా అడగొచ్చు కూడా. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, మనకి ఇంకేమన్నాడంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మార్చడం అన్నాడు. అయితే యాక్చువల్గా జనరల్గా అన్నీ మార్చొచ్చు, కానీ ఇది ఒకటి కన్వర్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కన్వర్షన్, దట్ ఈస్ రిడక్షన్ టు ద ఈక్వేషన్ ax plus by plus c is equal to 0 of a straight line to the normal form. అభిలంబ రూపంలోకి మార్చండి. సాధారణ రూపం నుంచి దేనిలోకి మార్చాలి? అభిలంబ రూపంలోకి మార్చడం. సాధారణ రూపం నుండి సమీకరణాన్ని దేనిలోకి మార్చాలి? అభిలంబ రూపంలోకి మార్చాలి. ఓకే, సో ఏంటి అభిలంబ రూపము అని అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పి. పి అనేది ఏంటిది? మూల బిందువు నుంచి గల లంబ దూరం. పి అనేది ఏంటండి? మూల బిందువు నుంచి గల లంబ దూరం. సో ఏదైనా ఒక జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నది కనుక ఉంటే, దాని మూల బిందువు నుంచి గల దూరము 0 నుంచి 0 మూల బిందువు అయితే దాని యొక్క లంబ దూరం పి ఏమవుతుందంటే మాడ్ ఆఫ్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఏదైనా ఒక సమీకరణం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే మూల బిందువు నుంచి గల లంబ దూరము మాడ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని జనరల్ చేద్దాం. ఏమని జనరలైజ్ చేద్దామంటే, ఇప్పుడు ఈక్వేషన్ ఏంది? జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు మైనస్ సి కావాలి. ఓకే, మనకి పి రావాలంటే ఏముండాలి? డినామినేటర్లో ఖచ్చితంగా సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉండాలి. కాబట్టి నేను చేస్తా, ప్రతి టర్మ్ని రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేత డివైడ్ చేస్తా. ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ into x plus b by under root of a square plus b square is equal to minus c by, okay, under root a square plus b square. ఓకే, రైట్, మనకి ఏముంది? అభిలంబ రూపంలో ఏముండే? యాక్చువల్గా ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పి ఉండే, అంటే పాజిటివ్ ఉంది కదా పి దగ్గర. కాబట్టి పి అనేది ఏంటిది? 0 0, అంటే మూల బిందువు నుంచి లంబ దూరం. ఏమవుతుంది? మూల బిందువు నుంచి లంబ దూరం మైనస్ సి ఉంటుందా? ప్లస్ సి ఉంటుంది. కాబట్టి మైనస్ వీటికి మల్టిప్లై చేస్తా. మరి ఏమవుద్ది? ఇది అవుద్ది మైనస్ ఏ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ బి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ వై దట్ ఈస్ ఈక్వల్ టు సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మూల బిందువు నుంచి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సికి ఉన్న లంబ దూరము. ఇది కాస్ ఆల్ఫా, ఇది సైన్ ఆల్ఫా. ఓకే, రైట్, సింపుల్. ఈ విధంగా మనం చూస్తాం. సో దీన్ని ఏమంటారంటే క్వశ్చను, సో కాస్ ఆల్ఫా అంటే రెడ్యూసబుల్ లైన్ అనేది ఆ అభిలంబం అన్నది అక్షంతో చేసే ధనాత్మక కోణం అడుగుతాడు. మనం ఒక నార్మల్ గీసినాం కదా, ఇది ఒక స్ట్రేట్ లైన్. మనం ఇక్కడ నుంచి ఒక నార్మల్ని గీస్తాం. ఈ నార్మల్ ఫామ్ అంటాం మనం దీన్ని. సో నార్మల్ నుంచి చేసే కోణం ఆల్ఫా. దీన్ని ఏమంటారంటే అభిలంబాన్ని గీసినప్పుడు అభిలంబం యక్షంతో చేయి కోణం ఎంత అన్నాడు అనుకోండి. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్
మైనస్ ఏ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా మనం రాస్తాం. ఓకే, ఒకవేళ అభిలంబ రూపం చేసే కోణాన్ని అడిగినప్పుడు మనకి ఇది ఫామ్ పనికొస్తుంది. దీని యొక్క అప్లికేషన్ ఆ విధంగా ఉంటుంది. సో అందుకే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండ్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడు? ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ది నార్మల్ ఫామ్ అంటున్నాడు. దేంట్లోకి మార్చాలంట? మనం నార్మల్ ఫామ్ లోకి మార్చండి అన్నది దీని యొక్క క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై మైనస్ 1 బై, అంతే కదండి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 బై రూట్ 2. విచ్ రూట్ 2? మైనస్ 1 బై రూట్ 2. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై రూట్ 2 ఎప్పుడు అవుతుంది? కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై రూట్ 2 ఎప్పుడు అవుతుంది? ఓకే, తర్వాత చూద్దాం. నెక్స్ట్, వాట్ అబౌట్ సైన్ ఆల్ఫా? సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కూడా సేమ్ థింగ్. ఏంటది? మైనస్ 1 బై రూట్ 2. మైనస్ 1 బై రూట్ 2. ఇప్పుడు మామూలుగా 1 బై రూట్ 2 అంటే 45 డిగ్రీస్. 1 బై రూట్ 2 అంటే 45 డిగ్రీస్. సో ఇప్పుడు మామూలుగా ఇది సైన్ 45. ఏంటది? సైన్ 45. నౌ సైన్ 135 అనుకోండి. సైన్ 135. సైన్ 135 కాస్త ఏమవుద్ది? కాస్ 45 అవుద్ది. సైన్ 135 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? కాస్ 45 అవుద్ది. కానీ ఇక్కడ సైన్ 135 కూడా మైనస్లోనే వచ్చింది, నెగిటివ్లో వచ్చింది, కానీ పాజిటివ్లో రాలే. మరి నెగిటివ్లో ఎక్కడ రావాలి? ఓకే, నెగిటివ్లో ఎక్కడ వస్తుందంటే ఇక్కడ చూడండి, 5π/4 అంటే 5 ఇంటూ 45 డిగ్రీస్గా మనకి ఇక్కడ మార్చి చూశాడు. 5 ఇంటూ 45 డిగ్రీస్ అంటే 5 5s 25, 5 4s 20, 225 డిగ్రీస్. 225 అంటే 180 ప్లస్ 45 డిగ్రీస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ఓకే, కాబట్టి సైన్ కానీ కాస్ కానీ ఎక్కడ మనకి నెగిటివ్ వాల్యూని ఇస్తాయి? సైన్ 45 అండ్ కాస్ 45 అంటే థర్డ్ క్వాడ్రంట్, దట్ ఈస్ 180 ప్లస్ 45లో. నవ్ ఇట్ ఈస్ 180 ప్లస్ 45 అంటే ఇది ఒక 4 పైలు, 4π/4 ఇది ఒక పై. దట్ ఈస్ ఫైనల్గా మనం ఏం రాయొచ్చు అని అంటే మనకి ఎట్లాగో ట్రిగోనమెట్రీ మనం పర్ఫెక్ట్ ఉంటాం అయిపోయేసరికి అని అనుకుంటే, ఎక్స్ ఆఫ్ మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ వై ఆఫ్ మైనస్ 1 బై రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై రూట్ 2. ఓకే, ఈ 1 బై రూట్ 2 అనేది డిస్టెన్స్. ఓకే, సో మైనస్ 1 బై రూట్ 2, రైట్? ఎందుకంటే సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అది 1 బై రూట్ 2. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే మైనస్ 1 బై రూట్ 2 మనం కాస్ట్లో రాసినప్పుడు ఇట్ విల్ బి కాస్ 5π/4 అంటే కాస్ 225 ప్లస్ వై ఆఫ్ సైన్ 5π/4 ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2గా మనం రాస్తాం. ఓకే, ఇది నార్మల్ ఫామ్ అభిలంబ రూపంలోకి మార్చడం ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు. ఓకే, సో ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే,